हर नमः पार्वतीपतये हर हर महादेव हर। ओम अग्नेनय सुपधाराये अस्मान् विश्वान् देव वैनान् विद्वान् योध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठान् ते नम मुक्तिं विधेम। यज्ञेश्वराय नमः। ప్రస్తుతం మనం మార్కూక్ హైదరాబాద్ దగ్గర కలిగినటువంటి మార్కూక్ భావానందపురం పాండురంగాశ్రమం దగ్గర కలిగినటువంటి సులోచన గార్డెన్స్ అనేటువంటి ప్రదేశంలో పరమ ఉత్కృష్టమైనటువంటిది పరమ పవిత్రమైనటువంటి విషహస్రాగ్నియుక్త సమూఢ పౌండరీక యాగ వేదికలో ఉన్నాం. ఈరోజు మహాశివరాత్రి అత్యంత పరమ పవిత్రమైన రోజులో ఇంకా అత్యున్నతమైనటువంటి ప్రదేశంలో ఈరోజు ఉండటం అనేటువంటిది చాలా పుణ్య విశేషం. వేదంలో ఒక చోట చెప్తూ వేది మాహు పరమంతం పృథివ్యా యజ్ఞమాహుర్భువనస్య నాభిం అని, ఈ ప్రపంచంలో యజ్ఞవేదిని మించినటువంటి పుణ్యభూమి పవిత్రమైనటువంటి ప్రదేశం ఏదీ లేదని, అందులో జరిగే యజ్ఞం సమస్త మానవాళికి ప్రాణాధారభూతమైనటువంటి నాభి వంటిది అని వేదం వివరిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉండటం అనేది కాశీ మొదలైనటువంటి అనేక పుణ్యక్షేత్రాల్లో ఒకేసారి నివాసం చేస్తూ ఉన్నటువంటి పుణ్యఫలం తప్పకుండా ఇక్కడ ఉంటుంది. ఈరోజు అటువంటి గొప్ప ప్రదేశంలో ఇక్కడ ఉండటం చాలా విశేషం. అలాగే మన తెలుగునాట ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకి అలాగే ఈ దేశం మొత్తానికి కూడా ఈ కర్మ జరగటం అనేటువంటిది చాలా పుణ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఈ నెల 8 నుంచి ప్రారంభించి ద్విసహస్రాగ్నియుక్త సమూఢ పౌండరీకం అనేటువంటి గొప్ప మహాగ్ని చయనం జరుగుతూ ఉన్నది. అందులో 8వ తారీఖు యజమాన పత్నులు ఇద్దరు కూడా సంకల్పం తీసుకుని ముఖ సంభరణం, ముఖ ప్రవృంజనం, దీక్షాధారణం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని 16వ తారీఖు ప్రాయణీయ అనేటువంటి కార్యక్రమం జరుపుకొని, ప్రాయణీయ అంటే ప్రారంభం అని, అంటే యజ్ఞ దీక్ష అయిన తర్వాత యజ్ఞానికి సంబంధించినటువంటి పూర్వాంగములన్నీ కూడా ప్రారంభించే రోజుని ప్రాయణీయ అంటారు. ఆ ప్రాయణీయ నుంచి కూడా ప్రారంభించి, అంటే 16వ తారీఖు నుంచి ప్రారంభించి ఇక్కడ రోజు కూడా ఉదయము సాయంత్రము ప్రవర్గ్య ఉపసత్తులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి నిత్యము. ఈ జరిగే సమయంలో ప్రవర్గ్య అయిన వెంటనే, ప్రవర్గ్య ఉపసత్తులు సుబ్రహ్మణ్యాహ్వానం అయిన వెంటనే ప్రతినిత్యము కూడా అనేక మంత్రములతో ఇష్టకోపధానం అనేటువంటి ప్రక్రియ, అంటే రకరకాల ఆకారంలో ఉండేటువంటి ఇటుక రాళ్లను ఇష్టకలు అంటారు. ఆ రాళ్లను ఒక పద్ధతిలో మంత్రములతో, శాస్త్రంలో చెప్పిన విధముగా మంత్రములతో ఉపధానం, అంటే మంత్రములతో ఆవాహన చేసుకుంటూ రోజుకి కొన్ని చెప్పున ఈ 12 రోజులు ఈ ప్రవర్గ్య ఉపసత్తులు అనేటువంటివి జరుగుతాయి. 16 నుంచి రేపటి వరకు కూడా ఈ ప్రవర్గ్య ఉపసత్తులు జరుగుతాయి. రేపటి వరకు కూడా ఈ ఇష్టక ఉపధానములు అనేటువంటివి జరుగుతాయి. అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో ఇప్పుడు మనం ప్రవర్గ్యకు సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకుందాం. వేదం ప్రవర్గ్యను గురించి శిరోవా ఏతజ్ఞస్య యత్ప్రవర్గ్యః, అనేక రకములైనటువంటి యాగములు ఉన్నాయి. ప్రధానంగా వాటిలో సోమయాగములు 5 రోజులతో కూడుకున్నటువంటి సోమయాగములు, 11 రోజులతో సాధ్యమైనటువంటి చయనము, సుమారుగా 35 రోజులు, 30 రోజులతో సాధ్యపడేటువంటి ఈ పౌండరీక యాగాదులు, వీటి అన్నిట్లో కూడా తప్పనిసరిగా ప్రవర్గ్య ఉపసత్తులు అనేటువంటి ఉదయం సాయంత్రము కూడా చేయాలి. ఆ సోమయాగముల్లో 3 రోజులు 3 రోజుల 6, చైనముల్లో అయితే 6 రోజులు 6 రోజుల 12, పౌండరీకాది యాగముల్లో 12 రోజులు 12 రోజుల 24 ప్రవర్గ్య ఉపసత్తులు చేస్తారు. ఈ ప్రవర్గ్య ఉపసత్తుల యొక్క విశేషం ఏమిటి అంటే, నాకు చెప్పుకున్నట్లుగా శిరోవా ఏతజ్ఞస్య యత్ప్రవర్గ్యః, అంటే
యజ్ఞమునకు సోమయాగంలో అయితే 5వ రోజు ప్రధానమైనటువంటిది, చివరి రోజు. ఆ రోజు స్తుతశస్త్రములన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఏ యజ్ఞమునకైనా కూడా ఈ ప్రవర్గ్య ఉపసత్తులైనటువంటి తరువాత రోజే ప్రధానమైనటువంటి రోజు. అటువంటివి ఈ పౌండరీక యాగంలో 11 ప్రధానమైనటువంటి రోజులు ఉంటాయి. అయితే ఈ ప్రధాన యజ్ఞం జరగటానికి కూడా ఇంకా అత్యంత ప్రధానమైనటువంటిది ఈ ప్రవర్గ్య. ఎందుకని అంటే ఇది ఆ జరగబోయే యజ్ఞానికి శిరస్సు వంటిది. ఈ ప్రవర్గ్య కనుక చేయకపోతే శిరస్సు లేనటువంటి యజ్ఞం అవుతుంది అని వేదం చెబుతూ ఉన్నది. అంత ముఖ్యమైనటువంటిది ఈ ప్రవర్గ్య ఉపసత్తు. ఈ ప్రవర్గ్య శిరస్సు అయితే గ్రీవ ఉపసద అని మన మెడకాయి ఉపసత్తు అని చెప్తూ ఉన్నది. ఆ విశేషం ఏమిటి అంటే ప్రవర్గ్య గురించి వేదం ఈ విధంగా చెబుతూ ఉన్నది. దేవా వై సత్రమాసత అర్ధి పరిమితం యశస్కామా తే బ్రువన్ ఎన్న ప్రథమం యశ అర్చాద్ సర్వేషాన్నస్తత్సహ సదితి తేషాం కురుక్షేత్రం వేదిరాసీత్ తస్యై ఖాండవో దక్షిణార్ధాసీత్ తూర్ఘ్నముత్తరార్ధ పరిణజ్జఘనార్ధ మరవ ఉత్కరః తేషాం మఖం వైష్ణవం యశార్చతు ధన్యకామయత తేనాపాక్రామత్ తందేవ అన్వాయన్ యశోవరరుత్సమానాః. మనకి ఈ సృష్టి అంతా కూడా యజ్ఞం ద్వారానే దేవతలు సృష్టించారు. ప్రధానంగా యజ్ఞంలో ఎలా ఉంటే అలాగే మనకి లోకంలో కూడా జరుగుతూ ఉంటుంది. యజ్ఞంలో ఏ ప్రక్రియ అయితే జరుగుతుందో లోకంలో అదే ప్రక్రియ జరుగుతుంది. యజ్ఞము వేదము అనేటువంటివి భూత భవిష్యత్ వర్తమానాలకి లౌకిక అలౌకికమైనటువంటి విషయాలకి సంబంధించినటువంటిది. అటువంటి ఈ యజ్ఞం ఒకానొక సమయంలో దేవతలందరూ కూడా కురుక్షేత్రం వేదికగా ఒకానొక మహత్తర యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞం చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళు ముందుగా ఇలా అనుకున్నారు, ఎవరికైతే ముందరగా వృద్ధికామాహ, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు యజ్ఞము అంటే వీరికి పరిపుష్టి కోసం, వీరు లోకరక్షణ చేయడానికి తగినటువంటి పరిపుష్టి వీరికి కావాలి. దేవతలకు కూడా పుష్టి కలిగించేటువంటిది యజ్ఞమే. ఇతఃప్రధానం దేవ ఉపజీవంతి అమృతఃప్రధానం మనుష్య ఉపజీవంతి అని దేవతలకు కూడా పుష్టిని కలిగించేటువంటిది యజ్ఞమే. అటువంటి యజ్ఞాన్ని చేయబోతూ వాళ్ళు ఇలా అనుకుని మొదలుపెట్టారు. మనలో ఎవరికైతే ముందుగా వృద్ధి కలుగుతుందో దాన్ని అందరం కూడా సమానంగా పంచుకుందాము అని చెప్పి యజ్ఞం మొదలుపెట్టారు. దానిలో మొదటగా విష్ణుమూర్తి చేసేటువంటి యజ్ఞానికి వృద్ధి కలిగింది. కలిగేసరికి ఎప్పుడూ కూడా మంచి చెడు, కష్టము సుఖము, అలాగే అసురులు కూడా అలాగే ప్రవర్తన చేస్తూ ఉంటారు. వాళ్ళు అసురులు గమనిస్తూ ఉన్నారు. ఈ వృద్ధి రాగానే అంటే ఐశ్వర్యం అనుకోండి, ఈ ఐశ్వర్యాన్ని అసురులు దొంగలించుకుందామని ప్రయత్నం చేస్తూ ఉండడం ఈ విష్ణుమూర్తి గారు గ్రహించి వెంటనే ఆయన తన సంపదనంతా కూడా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉండేసరికి దేవతలకు ఈ విషయం అర్థం కాక, మనం ముందుగా అందరం కలిసి సమానంగా ఈ వృద్ధిని పంచుకుందాం అనుకున్నాం కదా, మరి ఈయన ఒక్కడే ఇలా తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఏంటి అని చెప్పి ఆయన వెనకాల పరిగెత్తారు. ఆయన వీరిని చూసి కూడా వీళ్ళకి ఈ విషయం తెలియదు, ముందర మనం దీన్ని రక్షించాలి అసురుల నుంచి అనేటువంటి ఉద్దేశంతో ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ కొంతసేపటికి ఆయన ఇలా అనుకున్నారు, వీళ్ళకి ఈ విషయం అర్థం కావట్లేదు, ఇంతమంది ఉన్నా కూడా వీళ్ళకి అర్థం కావట్లేదే, నేను ఒక్కడనే ఉన్నా నాకు ఈ విషయం అర్థమైంది అని చెప్పి చిన్న ఆలోచన చేసి ఒకచోట వెళ్ళి ఒకచోట నుంచుని ఉన్నారు. ఆయన నుంచోవడం కూడా ఎలా ఉన్నారు అంటే తన యొక్క ధనుస్సుని నేల మీద ఉంచి, కింద అంచునేమో నేల మీద ఉంచి, పైన అంచు మీద తన గడ్డాన్ని నిలబెట్టి నుంచుని ఉన్నారు కాసేపు. ఎందుకంటే పరిగెత్తి తేజస్సు ఆయనకి లోపించడం అంటే తేజస్సు లోపించడం అంటే శక్తి క్షీణించి ఆయన కాసేపు అలసటతో అలా నుంచునేసరికి కాసేపటికి నిద్ర పట్టింది ఆయనకి. దేవతలందరూ ఆయన దగ్గరకు వచ్చారు. అయితే మరి దేవతలందరూ ఎవరు ఆ విష్ణుమూర్తికి నిద్రాభంగం కల్పించగలరు? మామూలుగా నిద్రపోతున్న వ్యక్తులను లేపడం తప్పు అనేటువంటిదే మన శాస్త్రం చెబుతూ ఉన్నది.
అటువంటిది విష్ణుమూర్తిని ఎవరు లేపడానికి సాహసం చేస్తారు? అందుకని వారు క్రిమికీటకాలకు సంబంధించినటువంటి చదపురుగును ఒకదాన్ని అడిగారు. నువ్వు కనుక ఆ ధనుస్సు యొక్క భూమి కింద భాగం కనుక, అంటే అవి భూమిని తవ్వి లోపల నివాసం ఉండి పుట్టలాగా తయారు చేస్తాయి కాబట్టి ఆ కింద భూమి డొల్ల అయ్యి ఆ ధనుస్సు కదిలి ఆ కదలికకి ఆయన నిద్రలేస్తారని ఆ చదపురుగుని అడిగితే, తప్పకుండా అలాగే చేస్తాను అని చెప్పి ఆ చదపురుగు ఆ ధనుస్సు కింద ఉన్నటువంటి భూమిని డొల్లగా చేస్తే, పొరపాటున అదేం చేసింది అంటే ఆ ధనుస్సుకు కట్టి ఉన్నటువంటి అల్లెత్రాడును కూడా ఆ సందర్భంలో కొరికేసింది. కొరికేసరికి అల్లెత్రాడు బాగా లాగి కట్టబడి ఉంటుంది కాబట్టి ఆ దాన్ని మనం టెంపర్ అంటాం. ఆ ధాటికి ధనుస్సు ఒక్కసారిగా విచ్చుకొని ఆయన గడ్డం మరి ఆ ధనుస్సు అంచు మీద పైన అంచు మీద ఉన్నది కాబట్టి ఒక్కసారిగా లేచేసరికి ఆయన తల ఎగిరి భూమి ఆకాశాలంతా అంటే బాగా పైకి ఉంటా ఆకాశం వరకు వెళ్ళి మళ్ళీ కింద పడింది. అప్పుడు గొప్ప శబ్దం వచ్చిందిట. ఘ్రా అనేటువంటి శబ్దం వచ్చి ఆ తలకాయ అలా పడిపోయింది. దేవతలందరూ కూడా చాలా బాధపడి చాలా కంగారు పడి అశ్వినీ దేవతలను స్తోత్రం చేశారు. అశ్వినీ దేవతలను స్తోత్రం చేస్తే వారు వచ్చి ఈ శిరస్సును అతికించారు. అంటే ఏంటి అంటే ఇక్కడ దేవతలు అశ్వినీ దేవతలను స్తోత్రం చేశారు, ఆయన శిరస్సు అతికించారు, అశ్వినీ దేవతలు శిరస్సు అతికించారు అని మనకి బ్రాహ్మణంలో తెలుస్తున్నది. విష్ణుమూర్తి అంటే యజ్ఞం, విష్ణుమూర్తి అంటే ఈ స్థితికి కారకుడు, ఈ సృష్టి మొత్తానికి స్థితి కారకుడు. మరి అటువంటి స్థితి కారకుడైనటువంటి విష్ణుమూర్తికే శిరస్సు లేకపోతే ఎలా అని అశ్వినీ దేవతలను ప్రార్థన చేస్తే ప్రవర్గ్య అనేటువంటి ఈ ప్రక్రియ ద్వారా ఈ యజ్ఞానికి శిరస్సు అతికించవచ్చు. యజ్ఞం అంటే మళ్ళీ విష్ణుమూర్తే, విష్ణుమూర్తి అంటే యజ్ఞమే అని ఈ ప్రవర్గ్య ద్వారా యజ్ఞపురుషుడికి శిరస్సును అతికించారు. కాబట్టి యజ్ఞంలో ఈ ప్రవర్గ్య అనేటువంటిది లేకపోతే శిరస్సు లేనటువంటి యజ్ఞం అవుతుంది. అయితే ఇక్కడ ఈ విష్ణుమూర్తి ఎవరు, ఈ ప్రవర్గ్య ఏమిటి అంటే ఇక్కడ మనకి ఒక పురాణ గాథ ఒకటి ఉన్నది. దేవి భాగవతం ప్రథమ ఘట్టంలోనే హయగ్రీవోత్పత్తి అనేటువంటి కథ ఉన్నది. అక్కడ ఇలాగే ఇక్కడ మనకి వేదంలో ఇది త్రికాలాలకి సంబంధించింది కాబట్టి యజ్ఞపరంగానే ఉంటుంది. ఇదే మరి తర్వాత కాలంలో స్వరూపకంగా సృష్టి రూపకంగా ఉత్పన్నమవుతుంది. అక్కడ విష్ణుమూర్తి దేవతల్ని అసురులతో యుద్ధం చేస్తూ వేల సంవత్సరాలు యుద్ధం చేసిన వాడై అలసిపోయాడు. కాసేపు అలసిపోయి అక్కడ నిద్రపోతూ ఒకానొక చోట ఇలాగే నిద్ర పట్టింది. ఆయన నిద్ర పట్టేసరికి అక్కడ కూడా ఈలోపు సృష్టి అంతా కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉంటే దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని వెతుక్కుంటూ వచ్చేసరికి ఈ వేదంలో చెప్పిన కథే అక్కడ దేవీ భాగవతంలో కూడా ఉన్నది. వారు చదపురుగుని ప్రార్థిస్తే అది ఆ అల్లెత్రాడిని కొరికితే అక్కడ కూడా విష్ణుమూర్తి శిరస్సు ఎగసి పడిపోయింది. అక్కడ దేవతలు స్తోత్రం చేశారు. కాకపోతే అక్కడ అమ్మవారిని స్తోత్రం చేసినట్లుగా దేవీ భాగవతంలో ఉంటుంది. అంటే ఏంటి అంటే మనకి వేదంలో ఉన్నదే సృష్టిగా పరిణమిస్తుంది, అది జరుగుతుంది. ఒకానొక యుగంలో ఒక రకంగా, ఇంకో యుగంలో ఇంకో రకంగా జరుగుతుంది. యజ్ఞం మారదు తప్ప సృష్టి మారుతుంది. అట్లా ఈ విష్ణుమూర్తికి శిరస్సు అక్కడేమో హయగ్రీవుని శిరస్సు అతికించినట్లుగా దేవీ భాగవతంలో ఉంటుంది. ఆ హయగ్రీవుడే మళ్ళీ మన చేత హయగ్రీవుడిగా ఆరాధింపబడుతూ ఉన్నాడు. మళ్ళీ అది కూడా ఆయన కూడా వేదాలకి అధిపతి, విద్యాధిపతిగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎవరు అసలు, ఇది దైవిక పరంగా యజ్ఞపరంగా ఈ రకంగా కథ ఉన్నది. మళ్ళీ ప్రకృతి పరంగా దీనికి చాలా నిగూఢార్థం ఉన్నది. అసలు యజ్ఞం ఏమిటి, విష్ణుమూర్తి ఏమిటి అంటే మళ్ళీ ఈ విష్ణుమూర్తి ఎవరో కాదు,
ఆదిత్యుడే విష్ణుమూర్తి, ఆ సూర్యనారాయణమూర్తే విష్ణుమూర్తి. ఎందుకని అంటే యద్ఘ్రాంగ్ ఇచ్చప తద్ఘర్మస్య ఘర్మత్వం మహతో వీర్యమపతదితి తన్మహావీరస్య మహావీరత్వం. ఆ విష్ణుమూర్తి యొక్క శిరస్సు పడిపోయేటప్పుడు ఆయన యొక్క తేజస్సు మొత్తం కూడా మహావీరము అనేటువంటి ఒక పాత్ర రూపంగా అయినదిట. ఇక్కడ మనం చేసేటువంటి ప్రవర్గ్యలో కూడా మహావీరము అనేటువంటి పాత్రలో నెయ్యి పోసి దాంట్లో ఆవు పాలు మేకపాలు పోసి ఒక ద్రవ్యాన్ని తయారు చేసి అశ్విని దేవతలకి ఇంద్రుడికి హోమం చేస్తారు. తద్వారా యజ్ఞపురుషుడికి శిరస్సు ఉత్పన్నమయ్యి యజ్ఞం సశిరస్కమైనటువంటి యజ్ఞంగా మారుతుంది అని వేదం మనకి చెప్తున్నది. అక్కడ ఈ మహావీరం సాధన చేసేటువంటి మంత్రం ఒకటి ఉన్నది. సగం సీదస్వ మహాగు శోచస్వ అని మహావీరాన్ని స్థాపన చేసి, అంటే ఆజ్యం పోసే ముందు ఆ మహావీరం పెట్టవలసినటువంటి స్థలంలో ఈ మహావీరాన్ని స్థాపన చేసి దాని చుట్టూ అంగారాల్ని ప్రదక్షిణంగా వేస్తారు, అంగారాలను వేస్తారు. ఆ అంగారాలను వేసే మంత్రంలో స్వాహ మరుద్భి పరిశ్రయస్వ అని, అది ఆదిత్య మండల రూపకమైనటువంటి, మళ్ళీ ఇక్కడ అదే దాన్ని ఆదిత్య మండల రూపకంగా వర్ణించింది వేదం. ఆదిత్య మండల రూపకమైనటువంటి ఈ మహావీరానికి మరుద్రూపములైనటువంటి దేవతలు ఈయన చుట్టూ ఉండుగాక. మళ్ళీ దేవతలు అంటే ఆయన యొక్క కిరణములే అక్కడ ఆ అంగారములు రశ్ములుగా అభివర్ణింపబడ్డారు. స్వాహ స్వాహ మరుద్భి పరిశ్రయస్వేత్యాహ అముమేవాదిత్యగం రశ్మిభి పర్యూహతి తస్మాదసావాదిత్యో ముష్మిన్ లోకే రశ్మిభి పర్యూహతి. ఇక్కడ ఇలా ఈ అంగారాల్ని మనం ఈ మంత్రంతో ఆ మహావీరం చుట్టూ వేస్తాం కాబట్టే ఆ ఆదిత్య మండలంలో పైన రశ్ములు కిరణములు ఏర్పడ్డాయి అని వేదం చెబుతూ ఉన్నది. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే సూర్యుడే మనకి జీవనాధారం. ప్రకృతి మొత్తానికి మానవాళి మొత్తానికి కూడా జీవనాధారం సూర్యుడే. అటువంటి సూర్యుడికి కూడా శక్తిని కల్పించేటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్రక్రియ ఈ ప్రవర్గ్య. ఇక్కడ ఈ అంగారాలు వేయటం వలన అక్కడ ఆ రశ్ములకి, ఆ సూర్యరశ్ములకి చైతన్యం, తేజస్సు, బలం వస్తుంది. అలాగే ఇంకొక మంత్రం ఉంది. ఈ నెయ్యి మరిగిన తర్వాత ఆ మహావీరంలో వయస్సు అంటే ఆవు పాలు పోసే మంత్రం ఒకటి ఉంది. ఇంద్ర అశ్విన మధునస్సారగస్య ఘర్మంబా తపసవోయ తావటు. నేను పోసే ఈ ఆవు పాలు, ఇంద్రుడు అంటే మళ్ళీ అక్కడ సూర్యుడిగా చెప్పుకోవచ్చు. అశ్వినీ దేవతలకి ఏదైతే ఈ అశ్వినీ దేవతలు వైద్యం చేసి ఆయనకి శిరస్సు అతికిచ్చారో ఆ అశ్వినీ దేవతలకి ఇంద్రుడికి కూడా ఈ హవిస్సు చెందుగాక అని దాంట్లో ఆవు పాలు పోసి ఆ తర్వాత బాగా మరిగిస్తారు. కాబట్టి పెద్దదైనటువంటి ఒక అగ్నిగోళం ఆ కుండలోంచి ఉద్భవిస్తుంది. ఆ ఉద్భవించిన గోళాన్ని నమస్కారం చేస్తూ స్వాహ త్వా సూర్యస్య రశ్మయే వృష్టివన ఏ జుహోమి అని దానికి నమస్కారం చేస్తారు. అంటే ఈ లేచినటువంటి అగ్నిగోళం, ఆ ఆవిరి అంతా కూడా సూర్యునికి వృష్టికారకములైనటువంటి కిరణములు ఉంటాయి. సూర్యుడు కిరణముల ద్వారానే నీటిని పీల్చుకుని మంచి వృష్టిని కలగజేస్తాడని మనకు తెలుసు. ఇది అటువంటి కిరణములకి, వర్షాన్ని కలిగించేటువంటి కిరణములకు చెందుగాక. అంటే వర్షములు కలిగించే కిరణములు దీని ద్వారా పరివృద్ధి చెందుగాక, మనకి సూరుష్టి కలుగుగాక అని ఆ మంత్రాల్లో మనం ప్రార్థన చేస్తూ ఆ తర్వాత మేకపాలు పోస్తూ మధు హవిరసి అని మేకపాలు పోస్తాము. మేకపాలు పోసిన తర్వాత వచ్చేటువంటి ఆవిరిని నమస్కారం చేస్తూ సూర్యస్య తపస్తప, సూర్యుడిలో ఏదైతే తాపం, తేజస్సు ఉన్నదో, కాంతి ఉన్నదో దానికి కూడా ఈ కాంతిని కలిగించుగాక ఈ ఆవిరి అని దాన్ని ప్రార్థన చేస్తారంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటి అంటే యజ్ఞము అంటే విష్ణుమూర్తి అంటే వేరే ఎవరో కాదు, దేవతలందరికీ కూడా ఆవాస స్థలమైనటువంటిది ఆదిత్య మండలం. ఆ ఆదిత్యుడే మనకి ప్రత్యక్ష పరమాత్మ.
ఆయనే మనకి జీవన ప్రదాత, ఆయనే మనకి సర్వాత్మకుడు. ఆయన ద్వారానే మనకి వృష్టి, అన్నం, ఆరోగ్యం, ఆహారం ఇటువంటి ప్రధానమైనటువంటివన్నీ కూడా మనకి లభిస్తాయి. ఈ యజ్ఞము, ఈ ప్రవర్గ్య అంటే ఏంటి అంటే అటువంటి ఆదిత్యునికి కూడా ప్రకృతికి పుష్టిని కలిగించేటువంటి ప్రక్రియ. దేవతలకి, కేవలం దేవతలకే కాదు ప్రకృతికి పుష్టిని కలిగించేటువంటి ప్రక్రియ, గొప్పదైనటువంటి ప్రక్రియ ఈ ప్రవర్గ్యం అనేటువంటిది. గొప్ప ప్రక్రియ. సూర్యుడి తేజస్సుకు కూడా తేజస్సు కల్పించేటువంటి, సూర్య కిరణములకు కూడా పుష్టి కలిగించేటువంటి, సూర్యుడికి కూడా పుష్టి కలిగించేటువంటి గొప్ప ప్రక్రియ. ఆ సూర్యుడే విష్ణు శబ్దం చేత చెప్పబడతాడు. సమస్త దేవతలు కూడా ఆదిత్య మండలంలోనే నివాసం చేస్తారు. కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి ఈ ప్రక్రియ జరిగితేనే యజ్ఞం చేయటానికి అవకాశం, అర్హత లభిస్తుంది. లేకపోతే ఆ యజ్ఞం పరిపుష్టం అవ్వదు. అంటే యజ్ఞం అంటే ఏంటి అంటే ఇప్పుడు అది లోకోపకారకమైనటువంటి, సమాజానికి ఉపకరించేటువంటి ఒక ప్రక్రియ అని మనం తెలుసుకోవాలి. అటువంటి గొప్పదైనటువంటి ప్రవర్గ అయిన తర్వాత ఉపసత్తు అనేటువంటిది చేస్తారు. ఈ ఉపసత్తు ఇవాళ మహాశివరాత్రి ఇంకా చాలా విశేషం. ఈ సమయంలో ఈ ఉపసత్తు జరగడం అనేటువంటిది. ఉపసత్తు అంటే ఏంటి అంటే దాని బ్రాహ్మణం మనకి తెలుసు, పురాణగాథ తెలుసు. తేషామసురాణాంతి, మనకి త్రిపురాసుర సంహారం అనేటువంటిది ఘట్టం, ప్రధాన ఘట్టం మనకి శివపురాణాంతర్గతమైనటువంటిది. ఈ త్రిపురాసుర సంహారానికి మూలభూతమైనటువంటిది ఈ ఉపసత్తే. దాని బ్రాహ్మణం ఈ విధంగా చెబుతున్నది. తేషామసురాణాం తిస్రపురాసన్న యస్మయ్య వమాథర జతాథ హరిణి తా దేవాజేతున్నాశక్నువంత ఉపసదైవాజిగీషం తస్మాదాహు. మనకి తెలుసు త్రిపురాసురులు, ఆ తారకాసురుని కుమారులు ముగ్గురు. వారు ఇనప నగరం, వెండి నగరం, బంగారు నగరాల్లో తిరుగుతూ బ్రహ్మవరం పొంది దేవతల్ని పీడిస్తూ అనేక బాధలు కలిగిస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవతలందరూ కూడా బ్రహ్మను ప్రార్థిస్తే ఆయన పరమేశ్వరుడే. ఎందుకంటే వారు చాలా భక్తి తత్పరులు. దేవతలకి అసురులకి తేడా ఏమిటి అంటే ఇక్కడ దేవతలు ఉపకారమైనటువంటి మంచి బుద్ధి కలిగి ఉంటారు, అసురులేమో పీడ కలిగించేటువంటి బుద్ధి కలిగి ఉంటారు. వారిద్దరిలో తేడా అదే. సమానమైనటువంటి శక్తి కలిగిన వారే. ఆ రకంగా వారు వరం పొంది అనేక బాధలు పెడుతూ ఉన్నారు. వారు పైగా ఎప్పటికీ కూడా మాకు నాశం ఉండకూడదు అని అంటే బ్రహ్మగారు వారికి చెప్తారు. సృష్టి ధర్మంలో ఎప్పటికీ కూడా మరణం అనేటువంటి సంభవించకుండా ఉండదు అంటే వారు అడుగుతారు, మేము కొన్ని వేల సంవత్సరాలకు కానీ ఒక రేఖలోకి రాము. ఆ వచ్చినప్పుడే మమ్మల్ని అంతకుముందు ఎప్పుడూ లేనటువంటి రథముతో గొప్ప వ్యక్తి ఒకే ఒక ధనుస్సుతో ముగ్గురిని, మూడు పురాలని ఒకేసారి కనుక కొట్టగలిస్తే అప్పుడు మాకు నాశం కలగాలి తప్ప వేరే రకంగా ఉండకూడదు అంటే సరే అలాగే వరం ఇస్తారు. దేవతలందరూ కూడా వేచి ఉంటారు. అప్పుడు కొంతకాలానికి ఈ పరమేశ్వరుడు ఈ త్రిపురాసుర సంహారం చేస్తారు. అక్కడ మనకి పురాణ గాథలో ఏముంటుందంటే వేదాలే రథమయ్యాయని, విష్ణుమూర్తి ధనుస్సు అయ్యాడని ఉంటుంది. ఇక్కడ ఉపసత్తు ఇక్కడ ఇలా జరుగుతోంది కాబట్టి అక్కడ మనకి సృష్టిలో ఆ రకంగా జరిగింది. ఇక్కడ 3 రోజుల పాటు, అంటే మామూలు 5 రోజుల సోమయాగంలో 3 రోజుల 6 ఉపసత్తులు చేస్తారు. 11 రోజుల చైనంలో 6 రోజుల 12 ఉపసత్తులు చేస్తారు. ఈ పౌండరీక యాగంలో 24 ఉపసత్తులు చేస్తారు. అంటే మనం చెప్పుకోవాలి అంటే ఏ దేవతకి ఎంత ఆహారము, ఎంత చైతన్యం అంటే యాగం పెరిగిన కొద్దీ యాగానికి సరిపడినటువంటి చైతన్యాన్ని మనం కల్పించాలి, శక్తిని కల్పించాలి. కాబట్టి ఈ విధమైనటువంటి విధానాన్ని శాస్త్రం మనకు చెప్పింది. అక్కడ మంత్రాలు, ఈ ఉపసత్ మంత్రాలు తీసుకున్నట్లయితే 3 మంత్రాలు ఉంటాయి. ప్రధానమైనటువంటి హోమం చేసే మంత్రాలు యాతే అగ్నేయాశయా తనోర్వరిశిష్టాగఫరేష్ఠోగ్రం వజో అపావధీన్ ద్వేషం వజో అపావధీకు స్వాహ. యాతే అగ్నేరజాశయా తనోర్వరిశిష్టాగఫరేష్ఠోగ్రం వజో అపావధీన్ ద్వేషం వజో అపావధీకు స్వాహ.
యాతే నేహరాశయా తనోర్వర్షిష్ఠ అని ఈ ఏదైతే ఇనుములోను రజతంలోను బంగారంలోనూ ఉండేటువంటి అంటే త్రిపురాసుర సంహారం అయిపోయినటువంటి తర్వాత ఏదైతే ఇంకా ఆ రౌద్రం వారు చేసినటువంటి హింస ఏదైతే ఉందో వాటి నుంచి మమ్మల్ని కాపాడాలి, మాకు ఎప్పటికీ కూడా పాపము శుద్బాధ అంటే దారిద్ర్యము ఉండకూడదు, ఎప్పటికీ కూడా అసురపీడ ఉండకూడదు అని ఈ ఉపసద్యాగంలో ప్రార్థన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ఉపసద్యాగంలో ఈ హోమంతో పాటుగా ప్రధానంగా అగ్ని, సోమ, విష్ణు. సోముడు ఆ ధనుస్సులో ఒక భాగం అయితే విష్ణుమూర్తి ఒక భాగం, అగ్ని ఏమో తీక్ష్ణ రూపమైనటువంటి భాగం ధరించి ఆ త్రిపురుల్ని సంహారం చేశారు అని ఇక్కడ మనకు ఉపసద్బ్రాహ్మణంలో ఉంటుంది. అటువంటి ఉపసద్యాగం త్రిపురాసుర సంహారానికి మూలభూతమైనటువంటి ఉపసద్యాగం అంటే ఇప్పుడు చూసినట్లయితే గ్రీవా ఉపసద మెడకాయ, యజ్ఞపురుషుడికి మెడకాయ అంటే మెడ లాంటిది అని, మెడ లాంటిది ఉపసత్తి అయితే శిరస్సు ప్రవర్గ్య అంటే ఈ దేవీ భాగవత ఘట్టం ఏ యుగంలో జరిగింది, త్రిపురాసుర సంహారం ఏ యుగంలో జరిగింది అంటే అన్ని యుగాలకి కూడా సంబంధించినటువంటిది యజ్ఞం. అలా జరుగుతూ ఉంటేనే ఈ యజ్ఞాలు మనకి ఆ అసుర సంహారం జరుగుతూ ఉంటుంది. ఇంకో పెద్ద విషయం ఏంటి అంటే అసురులంటే ఇంకొక విధానం కూడా, దేవతలు అసురులు అంటే ఇంకొక మాట కూడా మనకి చెప్తూ ఉంటారు. దేవతలు అంటే మనలో ఉండేటువంటి ఇంద్రియాలు, అసురులు అంటే మనలో ఉండేటువంటి అవలక్షణాలు. మనకి బహిరంగంగా ఉండేటువంటి అసురులు దేవతలు ఒక రకమైతే మన అంతరంగంలో ఉండేటువంటి అహంకారం, గర్వం, కామక్రోధాదులు అసురులు అన్నమాట. వీటికి ఎప్పుడూ కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఇవి నాశనం అవ్వాలి అనేటువంటి అంతఃశత్రువులు నాశనం అవ్వాలి. దేవతలు అంటే ఇంద్రియములు, ఆ ఇంద్రియములు చైతన్యం పొందాలి, అవి పరిశుద్ధం అవ్వాలి. అప్పుడు అవి లోపల ఉండేటువంటి అంతఃశత్రువులతో పోరాడి ఎప్పుడు కూడా జయం సంపాదించాలి అనేటువంటిది ఇంకా గూఢార్థమైనటువంటి విషయం వీటిల్లో. కాబట్టి ఇది భౌతికమైన, అలౌకికమైన, సామాజికమైన, ప్రకృతి సిద్ధమైనటువంటి గొప్ప ప్రక్రియ. ఈ మహాశివరాత్రి రోజు ఈ త్రిపురాసుర సంహారం, త్రిపురాసుర సంహారానికి మూలభూతమైనటువంటి ఆ ఉపసద్యాగం, మహావిష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆ ప్రవర్గ్య జరగటం, అలాగే ఇంకా ప్రధానమైనటువంటిది ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రాయణీయ రోజు ప్రారంభించి అగ్నిశోమయ్య వరకు 12 రోజుల పాటు 2000 ఇష్టకల్ని అనేక మంత్రములతో ఉపధానం చేస్తారు. ఆ ఉపధానం ఉపధానము అంటే స్థాపనము. మనం ఎలా అయితే ఆవాహనం అంటామో ఆ ఆవాహనాన్ని ఇక్కడ ఉపధానంగా చెప్తాము. ఇక్కడ ఈ ఉపధానం చేసేవి ఏమిటి అంటే నక్షత్రములు, ఛందస్సులు, ఋతువులు, ఇంకా ప్రపంచంలో ఉండేటువంటి మనకు ఉపకరించేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉపధానం చేస్తాం. అంటే వీటికి అన్నిటికీ కూడా పుష్టి కలిగించేటువంటి ప్రక్రియ. ఇలా ఉపధానం చేసేది విష్ణుమూర్తిగా మనం చెప్తాం. ఎందుకంటే స్థితి కాబట్టి విష్ణువుగా మనం అభివర్ణన చేస్తాం. ఈ ఉపధానాలన్నీ కూడా మొదలుపెట్టే ముందు ఒక తామర పర్ణం మీద అంటే తామర ఆకు మీద బంగారపు రూపుని ఉంచి దాని మీద నారాయణుణ్ణి స్థాపన చేస్తాం. అది బ్రహ్మజ్ఞానమితి రుక్మప దధాతి బ్రహ్మముఖా వై ప్రజాపతి ప్రజా సృజత. అది సృష్టి ఆరంభం స్థితి అయితే ఈ ఉపధానం అంతా అయిన తర్వాత స్థితి మధ్యస్థితి తర్వాత అన్నీ అయిన తర్వాత చరమేష్టక మీద శతరుద్రియం అభిషేకం చేస్తాం. శతరుద్రియం అంటే నమ్మకం. అసలు ఈరోజు మనం రుద్రుని ఆరాధన చేస్తాం. ఈ రుద్రుని ఆరాధన చేసే క్రమంలో శతరుద్రియం అంటే రుద్రాధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. రుద్రాధ్యాయం లేకుండా శివారాధన జరగదు. అటువంటి రుద్రాధ్యాయం వినియోగం దేనికోసం ఉద్భవించింది అంటే ప్రధానంగా ఈ ఇష్టకలన్నీ ఉపధానం అయిపోయిన తర్వాత చివరి ఇష్టక మీద ఈ రుద్రాభిషేకం చేస్తారు. ఎందుకని అంటే సృష్టి స్థితి లయములు బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది ఈ యజ్ఞము, ఈ ఉత్తరవేది అంటే ఈ చయనము. కాబట్టి కింద ఏమో
బ్రహ్మతత్వము, మధ్యలో విష్ణుతత్వము, చివరిలో రుద్రతత్వము. రుద్రుడు లయకారకుడు. అందుకనే వేదం చెప్తోంది, రుద్రోవా ఏష యదగ్నిస్స ఏతర్హి జాతో యర్హి సర్వశ్చితస్స యథా వత్సో జాతస్తనం ప్రేప్సతి. చితి అంతా కూడా, దీన్ని చితి అంటాం, ఇదంతా కూడా ఉపధానం అయిపోగానే ఇది అగ్నిశబ్దం చేత చెప్పబడుతుంది. ఈ అగ్ని ఎవరో కాదు, రుద్రుడే అగ్ని. ఇది మొత్తం అగ్ని రుద్ర రూపం చెందుతుంది. అంటే ఈ మొత్తం కూడా చితి పేర్చంగానే ఇది రుద్రరూపంగా అయ్యి వెంటనే తన భాగాన్ని కోరుకుంటుంది. అది రుద్రుడు ఉగ్రంగా ఉంటాడు. అంటే ఎందుకని అంటే అది చెప్పుకుందాం. ఆయనకి వెంటనే మనం ఆయనకి భాగం ఇవ్వాలి. భాగం అంటే మనం దేవతకి నివేదన ఎలా అయితే చేస్తామో ఆ రకమైనటువంటి భాగాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయన భాగం ఏమిటి అంటే ఈ శతరుద్రీయాన్ని అభిషేకం చేయటమే ఆయనకి ఇచ్చేటువంటి భాగం. ఎందుకని? ఈ రుద్రుని యొక్క తత్వం ఏమిటి అంటే, ఈయన లయకారకుడు కదా, మనం చేసేటువంటి చిన్న పొరపాటును కూడా ఆయన సహించడు. దానికి తగినటువంటి దండననే ఆయన ఇస్తాడు. రుద్రుడు అంటే ఏడిపించేవాడు, అలాగే ఏడుపు నుంచి అంటే బాధ నుంచి రక్షించేవాడు కూడా ఆయనే. రక్షించేవాడు, శిక్షించేవాడు కూడా రుద్రుడే. విష్ణుమూర్తి అంతగా శిక్షించడు, కానీ విష్ణుమూర్తి శిక్షించే సమయంలో కూడా రుద్రాంశం ఉంటేనే ఆయన శిక్ష చేస్తాడు. ఎప్పుడైతే దండన అనేది జరుగుతుందో అది మొత్తం రుద్రాంశమే. ఆ రకంగా ఈ చితి ఎప్పుడైతే మొత్తం పేర్చడం అవుతుందో వెంటనే అది రుద్రతత్వాన్ని పొంది అది చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని దండించడానికి ఉద్యుక్తం అవుతుంది. వెంటనే ఆయనకి, అయ్యా మమ్మల్ని చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేయాలి. ఆ అభిషేకం చేస్తే ఆయన శాంతించిన వాడై ఇక్కడ రక్షిస్తాడు. ఇక్కడ ఇదే బ్రాహ్మణంలో చెప్తూ, రుద్రోవా ఏషయదగ్నిస్తీతే తనువో ఘోరాన్య శివాన్య యచ్చత రుద్రీయం జుహోదయైవాస్య ఘోరా తనూస్తాంతేన శమైద్యద్వసోర్ధారాన్ జుహోదయైవాస్య శివా తనూస్తాంతేన ప్రీణాతి. ఈ రుద్రాభిషేకం ఎందుకు చేయటం అంటే, ఇందాక చెప్పుకున్నాం, రుద్రుడికి అంటే మనం చెప్పుకునేటువంటి ఈ శివుడికి 2 రూపములు. ఆయన కోపంగా ఉన్నప్పుడు, కఠినంగా ఉన్నప్పుడు చెప్పుకునేటువంటి శరీరాన్ని రుద్ర శరీరంగా చెప్తోంది వేదం. రుద్రోవా ఏషయదగ్నిస్తీతే తనువు ఘోరాన్య శివాన్య. ఘోరతనువు అంటే ఆయన కఠినంగా ఉండేటువంటి తనువు ఘోరతనువు అయితే, చిన్న తప్పును కూడా దండించేటువంటి తత్వం కలిగినటువంటి తనువు ఘోరతనువు. శివాన్య అదే ప్రకారంగా మనల్ని అనుగ్రహించేది కూడా పరమేశ్వరుడే. శివుడు అంటే మంగళకారకుడు, మనకి మంగళాలను కల్పించేది కూడా ఆయనే. ఆయన శాంతతనువుతో ఉన్నప్పుడు శివుడిగా చెప్తాము, ఘోరతనువుగా ఉన్నప్పుడు రుద్రుడిగా చెప్తాము. ఇక్కడ చెప్పే నమ్మకంలో కూడా 3 భాగములుగా ఉంటుంది నమ్మకము. మొదటి అనువాకంలో ఆ శివుని యొక్క, రుద్రుని యొక్క ఘోరతనువుని నమస్కారం చేస్తాం. ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే దండించడానికి సిద్ధంగా ఉంటాడట. ధనుస్సు ఎక్కుబెట్టి, నీ ధనుస్సుకు నమస్కారం, మేము తెలిసి తెలియక తప్పులు చేశాము, మా పాపాలని, మా శత్రువుల్ని, అంతఃశత్రువుల్ని, బహిశత్రువుల్ని దూరం చేసి మమ్మల్ని రక్షించు, మమ్మల్ని ఎప్పుడు కూడా తప్పు చేయకుండా ఉండేలాగా అనుగ్రహించు అని చెప్పి విరాట్ స్వరూపంగా అంటే ప్రపంచంలోని ప్రతి అణువును కూడా ఆ రుద్రునిగా ధ్యానం చేసి తర్వాత శివునిగా ధ్యానం చేస్తాం. రాపే అనువాగం దగ్గర నుంచి శివునిగా ధ్యానం చేస్తాం. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆయన యొక్క ఘోరతను శాంతించినదై, మన యందు ప్రీతి కలిగినదై, ఆయన మన తప్పుల్ని క్షమించి మనకి మంగళాలను కల్పిస్తాడు. అలాగే వసోర్ధార, మనకి చమకం అనేటువంటిది తెలుసు, దాన్ని వసోర్ధార హోమంగా చెప్తారు. అది హోమం చేస్తారు చమకంతో. అప్పుడు ఏమవుతుందంటే యద్వసోర్ధారాన్ జుహోతి యైవాస్య శివా తనూస్తాంతేన ప్రీణాతి. అన్ని తనువులు ఆయనకి ప్రీతి చెంది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సకల వస్తువుల్ని, సమస్త సుఖాలని మనకి ఆయన కలగజేస్తాడు. అంటే ఇప్పుడు యజ్ఞం బ్రహ్మతత్వము, విష్ణుతత్వము, శివతత్వము, రుద్రతత్వము, సత్వరజస్తమో గుణతత్వము, సమస్త దేవతా రూపకము. అందుకే యజ్ఞవేది ప్రపంచంలో కల్లా ఉత్కృష్టమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశము. ఇక్కడ జరిగేటువంటి ఈ పౌండరీకం క్రతువుల్లో కల్లా ఉత్తమమైనటువంటిది, పెద్దదైనటువంటి క్రతువు.
పౌండరీకము తర్వాత ప్రస్తుతం వేరే క్రతువు ఏది కూడా ఉండదు. ఇక్కడ ఉన్న మంత్రాలన్నీ కూడా ఈ పౌండరీక యాగంలో వినియోగం అవుతాయి. ఈరోజు ఇంకా అత్యంత విశేషం, మహాశివరాత్రి రోజు ఈ ఉపసద్య యాగములు, రేపు ఇక్కడ అగ్నిశోమియ, ఆ అగ్నిశోమి రోజు ఈ చరమేష్టకి ఈ శతరుద్రీయ అభిషేకం జరుగుతుంది. ఇదంతా కూడా మన ఇక్కడ జరుగుతోంది అంటే మన ఉదరంలో మనం ఆహారానికి పంపిస్తే మన శరీరం మొత్తానికి ఎలా అయితే ఆ ఆహారంలో ఉండేటువంటి బలం ప్రసరించి మనం బలంగా ఉంటామో, ఇక్కడ ఈ యజ్ఞం జరుగుతోంది అంటే ఈ యజ్ఞం ద్వారా మన దేశం మొత్తం కూడా శ్రేయస్సుగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అటువంటి గొప్ప యజ్ఞం మనకి జరగడం మన అదృష్టం. సాధ్యమైనంత వరకు మనం ఇటువంటి వాటిని దర్శించి తెలుసుకొని ప్రోత్సహించి మనం వాటిని ఇంకా విరివిగా జరిగేట్లుగా మనం ప్రయత్నం చేయాలి. ఇందాక చెప్పుకున్నాం, సూర్యుడికి వాతావరణానికి కూడా పుష్టిని కలిగించవలసినటువంటి యజ్ఞ ప్రక్రియలే తప్ప ఈరోజు మనం అవలంబించేటువంటి విధానాలన్నీ కూడా పంచభూతాలని కలుషితం చేసి తద్వారా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నవే. కాబట్టి ఇటువంటి యజ్ఞం జరగడం చాలా విశేషం. ఇటువంటి పుణ్యభూమిలో ఉన్నందుకు ఆ యజ్ఞేశ్వరుడు అందరినీ కూడా అనుగ్రహించాలి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.